హాయ్ ఆల్. ఇప్పుడే మన నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'ఆప్ జైసా కోయి' స్టారింగ్ మాధవన్ మూవీ ఎలా ఉందంటే బాగుంది గైస్. నాకైతే చాలా బాగా అనిపించింది. మూవీలో మంచి మెసేజ్ ఉంది. మన ప్రెజెంట్ జనరేషన్ వాళ్ళకి చాలా అవసరం అన్నమాట ఆ మెసేజ్. నాకైతే చాలా బాగా అనిపించింది అది. అంటే మూవీలో మనకి కొంచెం బాగా మెచ్యూర్డ్ పాయింట్స్‌ని టచ్ చేస్తారు. సో ఇది కొంతమంది అగ్రీ చేయకపోవచ్చు, కానీ మంచి మెసేజ్ మాట. సరే, కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే యాక్చువల్గా మన మెయిన్ లీడ్కి చిన్నప్పుడు లవ్ ఫెయిల్యూర్ జరుగుతుంది అనమాట. దాని తర్వాత మనోడికి ఏది సెట్ కాదు. వాడికి దగ్గర దగ్గర 42 ఇయర్స్ వచ్చేస్తే అప్పటికి కూడా పెళ్ళి అనేది అవ్వదన్నమాట. సో ఇలా అవ్వట్లేదు అని చెప్పి వీడి ఫ్రెండ్ వీడికి ఒక సజెషన్ ఇస్తాడు. ఆప్ చేసే కోయి అనే ఒక యాప్ ఉంది, అది ఇన్స్టాల్ చేసుకో. నువ్వు ర్యాండమ్ స్ట్రేంజర్స్తో మంచిగా నైట్ టైం మాట్లాడి వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేసి నువ్వు పడుకోవచ్చు అని చెప్పి చెప్తాడనమాట. అంటే ఆ మాటలు కూడా కొంచెం స్పైసీగా ఉంటాయిలేండి. ఆ టైప్ యాప్ మాట అది. మనోడికి అది సజెస్ట్ చేస్తాడు. ఆ యాప్ మనోడి జీవితాన్ని ఎలా మార్చేసింది, అది ఎక్కడి వరకు తీసుకెళ్ళింది, అసలు ఏమైంది, ఇంతకీ ఆ హీరోయిన్ మనోడి లైఫ్లోకి ఎలా వచ్చింది, ఏంటి అన్నది మనకి స్టోరీ మాట. వాళ్ళు ఎంచుకున్న థీమ్ అయితే బాగుంది. ఆ మెసేజ్ని కూడా బాగా డెలివర్ చేశారన్నమాట. అంటే దీంట్లో నాకు 2 పాయింట్స్ అనేవి చాలా బాగా నచ్చాయి. ఒకటేమో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చూపిస్తారు, అదైతే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది మగవాళ్ళు వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీని వాళ్ళ వైఫ్స్ మీద రుద్ది వాళ్ళకున్న ఫ్రీడమ్ అనేది పోగొడుతున్నారు అనమాట. ఆ పాయింట్ని వీళ్ళు చాలా బాగా డీల్ చేశారు. అయితే నాకు బాగా అనిపించింది అనమాట. ఇంకొకటి కూడా బాగా చెప్పారు, వాళ్ళు కూడా మనలాగే మనుషులే, వాళ్ళకి ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి మనలాగే సమానంగా అని ఆ పాయింట్ని బాగా చూపించారు. నాకు ఇది బాగా నచ్చింది అనమాట. ఇంకొక మేజర్ పాజిటివ్ ఏంటంటే ఈ మూవీలో మనకి మ్యూజిక్ మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ మనకి తెలుగు డబ్లో అవైలబుల్గా ఉంది, డబ్బింగ్ బాగుంది. కానీ సాంగ్స్ని మాత్రం వీళ్ళు డబ్ చేయలేదన్నమాట. దానికి కొంచెం నాకు బాగా అనిపించింది. ఆ హిందీలోనే ఆ సాంగ్స్ వినడానికి బాగున్నాయి. తెలుగు డబ్ ఎలా ఉంది అని చెప్పి నేను తెలుగు డబ్లో చూసామాట. డబ్బింగ్ అయితే బాగానే ఉంది. మీకు ఒకవేళ హిందీ అర్థమవుతుందంటే హిందీలోనే చూసేయండి, ఇట్స్ ఫైన్. సరే, ఇంకా ఓవరాల్గా మూవీ చూడాలవుద్దంటే చూడండి. ఈ మూవీలో కొంచెం మనకు అక్కడక్కడ అడల్టరేటెడ్ కామెడీ అండ్ కొన్ని డైలాగ్స్ అనేవి ఉంటాయి. సో ఈ మూవీ అందరి కోసం కాదు, కొంచెం మెచ్యూర్డ్ థీమ్ అనేది ఉంటుంది. సో వాచ్ ఇట్ బై యువర్ సెల్ఫ్ అది. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.